ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్షణ. వెక్కలపాటి పుల్లయ్య, పామాయిల్ రైతు సంఘ రాష్ట్ర కన్వీనర్ని. ముఖ్యంగా ఈ పామాయిల్ మొక్కలు అనేటువంటి ప్రాథమిక దశలోనే ఈ మొక్కల యొక్క గుర్తింపు అనేది చాలా కష్టం. ఈ సీల్డింగ్ అని కూడా విదేశాల నుంచి తీసుకొస్తారు. మన దగ్గర కోస్టా నుంచి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన కోటి మొక్కల విత్తనాలు. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. పామాయిల్ విత్తనాల్లో దాదాపు 9 రకాల వెరైటీస్ ఉన్నాయి. కానీ మన దగ్గర ఈ కాలం తెచ్చినటువంటి తంబా అనేటువంటి వెరైటీలో దాదాపుగా మీకు ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు. ప్రధానంగా సత్తుపల్లి మండలం రేగలపాడు నర్సరీలో 3 లక్షల మొక్కలు పనికి రాకుండా పోయినాయి. మొక్క అనేది ఇత్తనం కాడ నుంచి మొక్క రైతుకి ఇవ్వడానికి సుమారుగా 9-10 నెలలు ఇవ్వాలి. కానీ 17 నెలలు పెంచారు వాళ్ళు. 17 నెలలు పెంచినా కూడా దానికి గ్రోత్ లేదు, అంటే ఎదుగుదల లేదు. అంటే నపుసుకు మొక్కలను తేలిపోయింది. ఆ మొక్కలను రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ అది రైతులకు ఇచ్చినా వేసుకోరు, వేసినా గెల్ల రావు. ఇట్లే ఇయ్యే కాదు, లక్షల మొక్కలు ఎప్పటికి ఇచ్చున్నారు. కొన్ని చోట్ల చాలా ప్లాంటేషన్లో వచ్చినటువంటి ఆయిల్ ప్యాడ్లు వచ్చినాయి, మళ్ళీ ప్రైవేట్ నర్సరీలు వచ్చినాయి. అంటే వాళ్ళ దగ్గర వచ్చినట్టు కాపట్లే. కానీ ఇప్పుడు వేసిన తర్వాత 5 సంవత్సరాలు కానీ ఈ మొక్క పనికి వస్తుందా పనికి రాదా, ఈ మొక్క గెలొస్తుందా రాదని తెలుస్తుంది. కానీ అటువంటి విషయాల్లో హార్టికల్చర్ డిపార్ట్మెంటు లేకపోతే ఆయిల్ ప్యాడ్ వాళ్ళు పరీక్ష చేసి శాస్త్రజ్ఞులతో కొలెంటేషన్ చేయించేసి దాని యొక్క అబ్జర్వేషన్ చేసి దాని జన్యులోపం ఉందా లేకపోతే అది పర్ఫెక్ట్గా రైతుకి ఇస్తే మొక్క వస్తుందా అనేటువంటి విషయాలు తెలుసుకొని చెప్పి సర్టిఫై చేయించుకున్న మొక్కల్ని మనం రైతులకు డిస్పాచ్ చేయాలి. కానీ అలా చేయకుండా మొక్కలు ఇచ్చేసారు. అక్కడ రైతు వేసాడు, వేసిన దాకా అది గెల్ల రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మీ పెంపకం తప్పు అంటున్నారు. మరి ఇంతకాలం పెట్టి రైతులు పెంచిన మొక్కలు ఎందుకు పెంపకం తేడా రాలేదు? ఒక్కొక్క ఎకరానికి వచ్చి 9-10 టన్నులు వస్తుంది. దాదాపు 30-30 సంవత్సరాలు మన ప్రాంతంలో పామాయిల్ వేస్తున్నారు. ఇప్పటికి విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది రైతులకి. దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి, పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు ఇచ్చే ఆఫ్టెక్ మొక్కల్లో ఎన్ని లక్షలు ఇచ్చే అర్థం కావట్లా. 3 లక్షల కాడి నుంచి 4 లక్షల మొక్కలు, ఒక తంబాయాలంటే 3 లక్షలు నపుసుకు మొక్కలు వచ్చినాయి, అవి పనిచేయమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇప్పటిదాకా ఎందుకు పోషించారు వాళ్ళు? 17 నెలలు ఎందుకు పోషించారు? ఆయిల్ ప్యాడ్ ఆడుతున్న నాటకాలు ఏంటి? ఆయిల్ ప్యాడ్, హార్టికల్చర్ 2 డిపార్ట్మెంట్లు ఏం చేస్తాను రైతుల్ని? దీన్ని ఖచ్చితంగా ఎలుగులో తీసుకెళ్ళాలా. ఇప్పటికే మంత్రి గారికి, తుమ్మల గారికి తెలిసింది. ఆయన ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఈ మొక్కలకు బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు మొక్కలు విత్తనాలు తీసుకొచ్చి విత్తనాల సంస్థ మీద, ముఖ్యంగా ఈ కోస్టా తీసుకొచ్చినటువంటి తంబా వెరైటీ కానీ యాంబియా వెరైటీ కానీ, యాంబియాలో 1,00,000 మొక్కలు, యాంబియాలో 1,00,000 మొక్కలు పనికిరామంటున్నారు, తంబాలో 3 లక్షల పనికిరాలు అంటున్నారు. అంటే 4 లక్షల మొక్కలకు సంబంధించినటువంటి దిగుమతి చేసుకున్నటువంటి దాదాపు 5 కోట్ల రూపాయలు సుమారుగా ఉంటాయి అంటున్నారు. ఈ 5 కోట్ల రూపాయలు రైతుల యొక్క సంపద, ఇది ప్రభుత్వాన్ని కాదు. ఈ రైతుల యొక్క ఆయిల్ ప్యాడ్ రైతులు కష్టార్జితం ఇది 5 కోట్లు. దీన్ని రికవర్ చేయాలి. రైతులకు తక్షణమే ఆ డబ్బులు ఇప్పించాలి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పంట వేసినటువంటి రైతు 5 సంవత్సరాలు దాంట్లో ఆదాయం లేదు. 5 సంవత్సరాల మొక్క గెలవకపోతే ఆ రైతు ఏమైపోవాలా? అందుకని రైతుని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ తప్పుడు విత్తనాలు ఇచ్చినటువంటి సంస్థ మీద కేసేయాలి. దానికి డబల్ రాబట్టాలి. 5 కోట్లు 10 కోట్లు రాబట్టాలి. రైతులకి కాంపన్సేషన్ ఇవ్వాలి. 1. 2, గతంలో కూడా మొక్కలు ఇచ్చారు. అవి కూడా ఇవాళ లక్షల మొక్కలు ఉన్నాయి. నారాయణపేట ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మన ముఖ్యమంత్రి గారి పాత జిల్లాది. అక్కడ మేము వెళ్ళాం. మక్తల్ అనే మండలం. ఆయిల్ ప్యాడ్ వాళ్ళు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే దాని యొక్క మంచి చెట్ల మొత్తం వాళ్ళు గుర్తించాలి. 6 సంవత్సరాలు అవుతుంది. అది 45 ఎకరాలు ఆయిల్ ప్యాడ్ దత్తత తీసుకుంది. అంటే దత్త అంటే మోడల్ ప్లాంటేషన్ కింద 6 సంవత్సరాలు అయితే గెల్ల రావట్లేదు. ఆ రైతులు అలో లక్షణానికి గగ్గోలు పెడుతున్నారు. ఈ కాలంలో మా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మహేశ్వరి గారు, నేను నారాయణపేట, వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ తిరిగి వచ్చాం. ప్రైవేట్ నర్సరీ ఇచ్చిన మొక్కలు బాగుంటున్నాయి. అక్కడ వనపర్తిలో స్ప్రింగ్ వెరైటీ వాళ్ళు ఇచ్చారు, ఎవరు ఫ్రీ యూనికోలు ఇచ్చారు. అవి బాగానే ఉన్నాయి మొక్కలు. కానీ ఆయిల్ ప్యాడ్ ఇచ్చినటువంటి మొక్కలు ఇప్పుడు చెప్పిన మక్తల్లో, నారాయణపేట జిల్లాలో 45 ఎకరాలు మోడల్ ప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ వచ్చేసినాయి. వీటి మీద మేము సంబంధిత అధికారులకు దరఖాస్తు ఇచ్చాము. రైతులు కూడా వచ్చారు, మొన్న వచ్చి ఇచ్చారు. కానీ దాని మీద యాక్షన్ లేదు. లక్షల మొక్కలు, లక్షలు ఉన్నాయి రైతులు పొలాలు. ఇవి వాటిని పరిశీలించి శాస్త్రవేత్తలు, ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి IOPR రీసెర్చ్ సెంటర్ ఉంది, శాస్త్రవేత్తలు ఉన్నారు అక్కడ. రెడ్డి, ఆయిల్ ఫామ్ గ్రోయర్స్ సొసైటీ ప్రెసిడెంట్. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో ఈ విధంగా తెగుళ్ళు వచ్చి చనిపోతున్నాయని గత సంవత్సరం మేము ఆయిల్ ఫెడ్ని అలర్ట్ చేసాం. ఆయిల్ ఫెడ్ అలర్ట్ చేసినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం, అప్పట్లోనే న్యూస్ పేపర్లలో అనేక సార్లు ఐటమ్స్ వచ్చినాయి ఇలా చనిపోతున్నాయని మీడియా ద్వారా కూడా ఆయిల్ ఫెడ్కి, హార్టికల్చర్ దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడమే ఈరోజు ఈ దురదృష్టకరమైన పరిణామానికి కారణం. ఈరోజు ఈ గ్రామంలో సుమారుగా 300 మొక్కలు స్టెమ్ బెట్ రాట్ అయితే, బడ్ రాట్ అయితే, ఇంకొక పేరు అయితే వాటితో విపరీతంగా తెగుళ్ళు చనిపోతున్నాయి.
మొన్న రీసెంట్గా ఆయిల్ ఫెడ్ పట్టించుకోకపోవడంతో మేము హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ ఆయిల్ ఫెడ్ ఎండీ గారిని, చైర్మన్ గారిని, మరియు అక్కడ ఆయిల్ ఫెడ్ ఎండీ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినప్పుడు సీనియర్ సైంటిస్ట్ని పంపించారు. సీనియర్ సైంటిస్ట్ గారు వచ్చి ఇక్కడ తిరిగి తోటలో చూసి ఇక్కడ ఈ పరిస్థితి చూసి ఆయన చాలా దారుణంగా ఉంది, మీరు సివియర్గా దీని మీద మీరు ఇంటెన్సివ్ కేర్ తీసుకొని రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ గ్రామంలో ఉన్న అన్ని తోటల్ని పరిశీలించి అందరికీ ప్రికాషనరీ మెథడ్స్ నేర్పండి అని చెప్పారు. కానీ ఆయిల్ ఫెడ్ ఆ సైంటిస్ట్ గారు వెళ్ళిపోయిన తర్వాత హార్టికల్చర్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా ఇదే తోటలో ఈరోజు ఇప్పుడు వచ్చినప్పుడు ఆఫ్ టైప్ మొక్కలు కూడా ఎకరానికి ఒక 20 మొక్కలు ఆఫ్ టైప్ మొక్కలు, మంచి కాసే చెట్లకేమో తెగుళ్ళు, దీని ద్వారా రైతాంగం భారీగా నష్టపోతుంది. దీని మీద ఆయిల్ ఫెడ్ అండ్ హార్టికల్చర్ స్పెషల్ డ్రైవ్, ఈ ఊళ్ళో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి దీని మీద మొత్తం అందరి తోటలు తిరిగి పరిశీలించి ఈ తెగుల్ని ఇమీడియట్గా అరికట్టాలని, ఉన్న ఆఫ్ టైప్ మొక్కలన్నింటినీ రిమూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.